అప్కమింగ్ ప్రోమోలో సుమతి మెసేజ్ చేసి నీ గురించి నా గురించి చాలా విషయాలు మాట్లాడాలి మహా, నువ్వు నేను చెప్పిన లొకేషన్ రా అని చెప్పి సుమతి మెసేజ్ చేస్తుంది. దాంతో చచ్చిపోయిన సుమతి నాకు మెసేజ్ చేయడం ఏంటి, అసలు ఈ మెసేజ్ చేసింది ఎవరా అని చెప్పి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటుంది. కానీ ఫోన్ రీచ్ కాకపోవడంతో అసలు మెసేజ్ చేసింది సుమతినా లేకపోతే సీత లేకపోతే రంగా, అసలు ఎవరైనా సరే ఈ మెసేజ్ చేసింది సుమతి గురించి కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని అనుకున్న మహాలక్ష్మి సుమతి పెట్టిన లొకేషన్కి వెళ్తుంది. ఇక సుమతి మహాలక్ష్మితో మాట్లాడి నిజమేంటో తెలుసుకుందామని చెప్పి అక్కడికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి రంగా అనే వ్యక్తి మహాలక్ష్మిని కలవడానికి వస్తాడు. ఇదంతా కూడా చాటుగా ఉండి సుమతి వింటూ ఉంటుంది. అప్పుడు మహాలక్ష్మి రంగాతో నాకు తెలిసిన సుమతి ఒకే ఒక సుమతి, ఆ సుమతి నువ్వు చంపిన సుమతి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటకి సుమతి షాక్ అవుతుంది. ఆ రోజు సుమతిని నిన్ను యాక్సిడెంట్ చేసి చంపన్నాను కదా, అసలు సుమతి చచ్చిందా, అసలు నాకు మెసేజ్ చేసింది నువ్వు కాదు అంటే మరి ఇంకెవరు నాకు మెసేజ్ చేసి ఉంటారు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పూజ చేసుకున్న సీతని కూడా చూశాను, అంటే సీత కూడా నాకు ఈ మెసేజ్ చేయలేదు. మరి ఇంకెవరు మెసేజ్ చేస్తుంటారు. అసలు ఆ రోజు సుమతికి యాక్సిడెంట్ చేసి చంపమని నీకు చెప్పాను కదా, ఆ రోజు సుమతి చచ్చిందా లేదా అని మహాలక్ష్మి రంగాన్ని అడిగేసరికి ఆ రోజు మీరు చెప్పినట్టుగానే సుమతి మేడం వెళ్తున్న కార్ని నా లారీతో గుద్దేశాను, దాంతో సుమతి బాడీ తునకలు అయిపోయింది అని రంగా అనేసరికి సుమతి నిజంగానే చచ్చిపోయింది అనుకుని మహాలక్ష్మి అంటుంది. అయితే తనకు మెసేజ్ చేసింది ఎవరా అని చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి విన్నా సుమతి షాక్ అవుతుంది. మరి సుమతి ఏం చేస్తుంది, మహాలక్ష్మిని మీట్ అయి తన ప్రమాదంలో పడబోతుందా అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.